హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఒక మంచి కర్రీ చేసి చూపిస్తాను. చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనము ముందుగా పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇది పోపు దినుసులు కొంచెం వేగాయి తర్వాత ఆనియన్ వేసుకోవాలి. నేను మసాలా కర్రీ అని చెప్పాను కదండి. మసాలా కర్రీ కాబట్టి దీంట్లోకి మనము ఉల్లిపాయలు అయితే పొడవుగా కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ మసాలా కర్రీలోకి ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. ఇవి మనకు కొంచెం వేగాలండి, ఎర్రగా వేగాలి. అందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, ధనియా పౌడర్, ఎండుమిర్చి పౌడర్ తీసుకున్నాను. తర్వాత నేను ఈ మసాలా వేసి పెట్టుకున్నాను. ఇందులో టమోటాలు, ఆనియన్, చెక్క మొగ్గ అవి వేసి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం ఎండు కొబ్బరి, 4 పల్లీలు అవి వేసుకున్నాను. మసాలా కర్రీ కదండి, కొంచెం ఫ్లేవర్ కోసం మంచిగా చిక్కగా వస్తుంది కదా, అందుకని నేను ఈ మసాలా వేసి పెట్టుకున్నాను. మసాలా కూడా నేను వీడియో తీయాల్సింది మర్చిపోయాను. నిన్న వీడియో పెట్టాను కానీ వీడియోలో చెప్పాను కదా, నాకు వర్క్ జరుగుతూ ఉంది పైన. అది కొంచెం హడావిడిగా ఉంటుందండి. పైన సౌండ్లు వస్తూ ఉంటాయి, వాళ్ళకి టీ పెట్టించడము ఇలాంటివన్నీ ఉంటాయండి. అందుకని చెప్పేసి కొంచెం మర్చిపోయాను. తర్వాత ఇందులో మనము కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు బాగా వేగింది. తర్వాత మనము మసాలా వేసుకుందామండి. ఈ మసాలా కొంచెం వేగాలండి. ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు మసాలా వేగాలి. అందులో మనము ఈ మసాలా కూడా వేసేసుకుందాము. ఇది కొంచెం పైకి తేలేంత వరకు మనము మూత పెట్టి వేయించుకుందామండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఇప్పుడు మనము ఇందులో మునక్కాయలు వేసుకుందామండి. మునక్కాయలు, వంకాయలు మసాలా కర్రీ. దీనిలో ఉప్పు వేసుకుందామండి. మసాలా కర్రీలోకి ఎప్పుడైనా ఉప్పు కొంచెం తక్కువ పడుతుందండి. మీరు కూడా ఎప్పుడైనా చూసి వేసుకోండి. మంచిగా ఉడకనిద్దామండి. కొంచెం అయితే వాటర్ పోసానండి, ఎందుకంటే మనకు
మునక్కాయలు వంకాయలు ఉడకాలి కదా, అందుకోసమై పోసాను. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోవాలి. నేను ఖాళీ టైంలలో ఇలాంటి బ్యాగులు కూడా స్టిచ్ చేస్తూ ఉంటానండి. లంచ్ బ్యాగులు, ట్రావెల్ బ్యాగులు ఇలాంటివన్నీ నేను స్టిచ్ చేస్తూ ఉంటాను. ఖాళీగా ఏముండనండి, ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉంటాను నేను. దీనికి జిప్ ఉందండి, ఒక చేత్తోటి దానికి రావడం లేదు నాకు. అదండి మామూలుగా మనం ఎక్కడికన్నా ఒక రోజు 2 రోజులు ట్రావెల్ చేయాలన్నా కానీ దీంట్లో 2 జతల బట్టలు అయితే ఈజీగా పడతాయండి. ఇలాంటివన్నీ నేను చేస్తూ ఉంటాను. మొన్న ఈ మధ్యనే నేను లంచ్ బ్యాగులు అయితే కుట్టానండి 2. అది వేరే వాళ్ళు ఆర్డర్ మీద అడిగారండి, అందుకని నేను అవి స్టిచ్ చేసి పెట్టాను. ఇప్పుడైతే నేను మీకు మళ్ళీ కర్రీ చూపిస్తాను ఎలా ఉందో. లంచ్ బ్యాగులు అవన్నీ మీకు ఎవరికన్నా కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. ట్రావెల్ బ్యాగ్ కానీ లంచ్ బ్యాగ్ కానీ నేను స్టిచ్ చేసి ఇస్తానండి. కర్రీ అయితే దగ్గర పడుతుంది, ఇంకా కొంచెం ఉడకాలి. కర్రీ అయిపోతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను కర్రీ దించేసుకుంటానండి, ఎందుకంటే మళ్ళీ నేను దాని మీద రైస్ పెట్టుకుంటాను పొయ్యి మీద. ఓకేనా అండి, ఇదండి కర్రీ. మీకు నచ్చిందా? మునక్కాయ వంకాయ మసాలా కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, బాయ్.